ఇడికే ఏమున్నాయి వీడియోలు ఆపేద్దాం మీద ఒక వీడియో పెట్టేసి మన ఇల్లు రాలేదు ఫోన్ చేస్తే లేపుతలేడు వీడు అందరి గురించి మనం ఆలోచిస్తే మన గురించి కూడా ఇష్టంతో వాడు రావాలి ముంగడికి నేను పిలిస్తే నా పెళ్లి ఉందా లేదామని నువ్వు అనుకున్నా కూడా వాళ్ళు వస్తలేరు కదా వాళ్ళేదామని నువ్వు అనుకున్నా కూడా వాళ్ళు వస్తలేరు కదా వాళ్ళు మనం తీసుకున్నాం వీడియోస్ ఏంటంటే అందరి మంచి గురించి నేను ఆలోచిస్తున్నా కానీ నా మంచి కూడా ఆలోచిస్తున్నాడు కదా అలసిన ఆశలకు నేస్తంగా గుండె బలపు అండై నేనుంటా. సో గాయ్స్ మేమైతే యూట్యూబ్ ఛానల్ అనేది ఆపేద్దాం అనుకుంటున్నాం. ఎందుకంటే నలుగురు నాలుగు తీరులా మాట్లాడుతున్నారు, ఎవరిది పట్టించుకోవాలో ఏమో అర్థమైతలేదు. ఎందుకంటే వీడియోలు చేద్దాం రండ్రాబాయ్ అంటే వీడు రాకొచ్చిండు వాడు రాకొచ్చిండు, అందు గురించి నాకైతే నెత్తి ఖరాబ్ అవుతుంది. ఈ యూట్యూబ్ వద్దు ఏమొద్దు, నాకైతే ఏం అర్థమైతలేదు యూట్యూబ్ ఛానల్ వల్ల. ఎందుకంటే నొల్లిలు పంచాయతీలు అయిపోతున్నాయి, వానికన్నాం వీనికన్నాం అని చెప్పేసి. ఒకసారి వంశీయానికి అయితే ఫోన్ చేద్దాం, ఫోన్ చేసి పిలిపిద్దాం, వాడైతే ఏమంటాడు. హలో ఏడున్నోరా? బయటకు వచ్చినా నీకు ఇక్కడ గుట్టకాడికి రా. పక్కకే సరే గుట్టకాడికి రా జల్దీ. వస్తున్నా 5 నిమిషాలు ఇగో. సో గాయస్ ఇక వాడైతే వస్తున్నట్ట, వచ్చినాక వీడియో పెడదాం మళ్ళా, సరేనా? 5 minutes later. సో గాయస్ వాడైతే వస్తుండే, ఇప్పుడు చూపి ఒకసారి వానికి వీడియో. ఇప్పుడు వాన్ రియాక్షన్ ఎట్లుంటుందో ఒకసారి అయితే మాట్లాడదాం. ఎందుకంటే మనం ఒక్కలం అయితే చేయలేము కదా, అడుగుతాం వానికైతే ఒకసారి. ఏమైందన్న? ఏం లేదా, మన వీడియోలు తీస్తున్నాం కదా ఆపేద్దాం అంటున్నా నేనైతే. జోక్ అంటాడేం రా? అరే ఏమైతుందంటే తెలుసా, ఇప్పుడు నలుగురు నాలుగు తీరు మాట్లాడుతుర్రా, పోయి నీకు పిలిస్తే నువ్వు వస్తలేవు, వానికి పిలిస్తే వాడు వస్తలేడు, అందు గురించి ఆపేద్దాం అంటున్నాను నేనైతే. ఎందుకన్నా ఓకే, అందరికి పిలిస్తే వాళ్ళు వస్తలేరు కానీ మనం చేసుకుందాం అన్న. మనం చేద్దామంటే ఏంద్రా పోయి, వాడేమో నాకు విలువడే అని చెప్పేసి వాడు అంటాడు, వీనికి విలువలేవు అని వీడు అంటాడు. ఉట్టిన ఎందుకురా పోయి అంతగానం పంచాయతీలు ఎందుకురా పోయి అని. ఇప్పుడు మనము ఇప్పుడు స్టార్ట్ చేసాం, మళ్ళీ ఇప్పుడు ఆపేసి ఎట్లుంటది? అవు కరెక్టేరా పోయి, నువ్వు చెప్పేది అర్థమవుతుంది. కానీ ఇప్పుడు ఒక్కొల్పి ఇప్పుడు ఏమంటారు అంటే ఇంటికాడ ఏం రా పోయి పబ్లిక్ సిటీ లాగా ఏంద్రా ఇదేం పెద్ద హైటెక్ సిటీ మొత్తం గల్లీలో నింపుకుంటున్నావు అని ప్రతి ఒక్కరు అంటుర్రా పోయి. నాకు మీకేమైతుంది అంటారా? ఏం మాట్లాడదాం, ఎవరు అంటారు? మస్తు మంది అంటుర్రా, నీకేం తెలుసురా పరేషాన్. అదే వీడియోలు ఆపుడు ఎందుకన్నా ఊకే తీసే బంద్ చేద్దాం రా పోయి. ఎందుకు రా పోయి, మనకెందుకు నేను నొల్లి పంచాలు తీస్తా అంటే మీరు తీసుకోండి, నా దగ్గర రాకుండా దియ్యా కుల్లా చెప్పాలంటే. ఇక వాళ్ళకి ఇప్పుడు ఫోన్ చేస్తే వాళ్ళు ఇప్పుడు వదిలేసాన్న వాళ్ళు మనకి ఇప్పుడు వాళ్ళ కోసం అయితే మనం తీసలేము కదన్నా, మనం తీసుకుందాం వీడియోస్. ఇప్పుడు ఏంటంటే అందరు మంచి గురించి నేను ఆలోచిస్తున్నా కానీ నా మంచి కూడా ఆలోచిస్తున్నాడు కదా పోయి. మంచి చేద్దామని నువ్వు అనుకున్నా కూడా వాళ్ళు వస్తలేరు కదా, వాళ్ళకి మనం ఏం చేయాలి? వాళ్ళకి మంచి చేద్దామని నువ్వు అనుకున్నావు కానీ వాళ్ళకి గలీజ్ అయిదామని ఉన్నది. ఇప్పుడు ఇక మొత్తం ఎట్లా గలీజ్ అయిపోతున్నారు, గల్లీలో ఎట్లా వస్తుంది మన పేరు? వీడు ఏమంటే గల్లీలో మొత్తం నింపుకుంటుండు అని చెప్పేసి ప్రతి ఒక్కరు మాట్లాడుతుంది. నేను కూడా వాళ్ళకి ఇప్పుడు ఎన్ని రోజులు నేను మీ 4-5 రోజులు ఆ వీడియోలు పెడతలే, నేను పెడతలే, నేను ఎవరికి పిలుస్తలే, పిలిచినప్పుడు నాకు వచ్చి నేనేం చేయాలరా పోయి? నేను కూడా ఫోన్ చేసినా ఎవరు లేపుతలేడు. మళ్ళీ ఏం చేద్దాం చెప్పు? నాంబడి వీడు ఉంటే నేను దొరుకుని వచ్చి నాన్న ఇక ఏం చేద్దాం, గీనే పక్కకి ఉంటే ఇక అన్నప్పుడు మళ్ళీ బంద్ చేయాల్సిందే. మళ్ళీ మనం ఒక్కరు మన ఇంటికైతే చేస్తలేరు కదరా పోయి, ఎవడు చేసినవి అందరి గురించి అని చెప్పేసి నేను ముంగడికి తీసుకొని చేద్దామని చెప్పేసి నేనంటే వీళ్ళేమో నేను రానన్నా మా మమ్మీ తిడుతుంది, మా డాడీ తిడుతుంది, రాకుర్రా పోయి నాకు వస్తే ఏం చేసేది ఉంది, బంద్ చేసుకుందాం. ఇప్పుడు నలుగురు ఫోన్ చేసిన, నలుగురు ఫోన్ చేస్తే వస్తున్నా అనుకుంటే ఇంకా రానేలేరు అన్నడికి. మళ్ళీ ఏం చేద్దాం, అందు గురించి అంటున్నా వీడియోలు బంద్ చేసుకుందాం. ఏందో మనం బేఫికర్ ఉందాం రా, బయటికి ఎందుకు వాంది వింది పంచాయతీలో పోయి. ఏమో మనమేమో లేదన్నా వాడు ఇది ఎవ్వరు లేకపోయినా మనం చేసుకుందాం అంటే ఇక మన రసం మనం చూసుకుందాం. ఎందుకంటే నేను వాళ్ళ గురించి మనోళ్ళు అని చెప్పేసి ఆలోచించిన, లేనప్పుడు మనం ఇక ఏం చేస్తాం ఇక అందు గురించి చెప్తున్నారా. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు వద్దు అన్న మనం ఎందుకు ఉట్టినే గలీజ్, ఎందుకంటే ఇక ఈడికే ఏమున్నాయి వీడియోలు ఆపేస్తాం, ఇది ఒక వీడియో పెట్టేసి ఇది మంచి అని అది చెడ్డదని. ఇక లేదన్నా కంటిన్యూ చేద్దాం, ఎవరు రాకున్నా మనం చేద్దామంటే అమ్మ గడుకోదాం, కంటిన్యూ చేద్దాం అన్న. ఎట్లా అంటావు రా భయ్? ఇప్పుడు నా అక్కంతోనంటే కానిపని రా భయ్, ఎందుకంటే ఒక్కనైతే చేయలేం కదా. మనము ఓన్లీ మనం పెట్టుకుందామన్న ఎవరైనది. ఇప్పుడు ఎవడు వద్దన్నా, ఇప్పుడు వస్తారు పోతారు అంటే మనకేం లేదు కదా అన్న, అదే అవుతుంది కదరా స్టోరీ, అదే అవుతుంది. ఇప్పుడు వాళ్ళు ఇష్టం ఉన్నప్పుడు వచ్చి ఇష్టం ఉన్నప్పుడు అంటే మనమే కలిసి చేస్తున్నాం మేడం. అందు గురించే నేను ఏమంటున్నా అంటే ఉవ్వనికి పిలుచుడు ఎందుకు, టీనే మనం తావాలా, మనం ఉన్నాం అనుకో బేఫికర్ కదరా భయ్. ఏమంటారా పరిశ్రమ పిలుచుడు రాకొచ్చే వాళ్ళు అదే చేస్తున్నాము. ఏం చేస్తాం మనం
ఇప్పుడు లాస్ట్ టైం మళ్ళీ ఒకసారి చెప్పి చూద్దామా ఇప్పుడు చెప్పుడు అవసరం లేదు రా బాయ్ బొట్టు పెట్టేది ఉంది అరే ఇప్పుడు నా పెళ్లి ఉందా అరే ఏమనుకున్నా విలువనికి ఎవరిని ఇష్టంతో వాడు రావాలి ముంగడికి నేను పిలిస్తే నా పెళ్లి ఉందా పెళ్లి ఉంది రాబోయ్ లేకపోతే నా దావత్ ఉంది రండి రాబోయ్ అని చెప్పేసి చెప్పానికైతే రాదు కదా వీడియోస్ అందరం కలిసి తీసినప్పుడు అందరు రావాలి కానీ ఎవరు రాగినా మనమే చెప్పన్నా నేను అదే అంటున్నా అనమాట ఏమున్నవి నువ్వు అన్నది కూడా కరెక్టే అన్న నీకేం తీట చెప్పు ఇప్పుడు ఎవరు రానప్పుడు వీడియోలు ఇప్పుడు తీస్తున్నాం మంచిగా ఉన్నాయని చెప్పేసి ప్రతి ఒక్కరు అంటారు ఇక మంచిలా వీళ్ళేమో ఇట్లా చేస్తారు స్టోరీ వస్తాను లేరు వస్తేనన్నా వీడియోలు చేయడానికి వస్తా అందరు అడుగుతారు మళ్ళా రెండు వీడియోస్ తీసలేరు అంటే ఎవరి ప్రాబ్లం ఆయనకే ఉన్నది ఇప్పుడు ఎవరిని చెప్తాం ఇప్పుడు ఎవడు వస్తాను లేడు వస్తేనన్నా వీడియోస్ కంటిన్యూ ఎన్నికి వస్తుంది మంచి దేనికి వస్తుంది వీడు నేను ఎన్నో సార్లు చెప్పుకున్నాం ఎన్నిసార్లు చెప్పుకున్నాం రా ఎవడు రాకపోతే మనం ఏం చేస్తాం చెప్పు మనం అందరి గురించి మనం ఆలోచిస్తే మన గురించి ఎవడు ఆలోచిస్తలేడు ఏం చేద్దామన్నా ఎవడు వస్తాను లేడు ఫోన్లో అయితే ఫోన్ మీద ఫోన్ కొట్టాలి కానీ ఎప్పటి రాడు ఎందుకంటే వాళ్ళకి ఏదో పనులు ఉంటాయంట ఏదో చేస్తారంట వాళ్ళు వద్దురా బాయ్ ఉట్టిని ఎందుకు నొల్లి పంచాలు ఉట్టినే మనగాలు మంచిగా ఉందాం రా బాయ్ ఉట్టిగా లేనా ఎవరు రాకుండా నువ్వు నేనే తీసుకుందామన్నా వీడియోస్ ఎవరు అవసరమే లేదు మనకు ఇప్పుడు మంచిగానే ఇప్పుడు అందరం తీద్దామని చెప్పేసి అందరి గురించి ఆలోచిస్తున్నావు కదా బాయ్ మీరేమో నా గురించి ఆలోచి ఇప్పుడు అన్న పోతే అన్ననే ఫేమస్ అయిపోతాడు అన్నకి అట్లా చేద్దామని చెప్పేసి మీరు అనుకుంటారేమో అనుకుంటున్నా నేను తెలుసా స్టోరీ అదే అవుతుందేమో అనుకుంటున్నా ఎందుకంటే నేను అందరి గురించి మాట్లాడితే వీళ్ళు ఏం చేస్తారు వీరి కొడుకులంతా చింతనని చింతనని ఫేమస్ అవుతాడని వీళ్ళు అనుకుంటారు మనం తీద్దామన్నా ఇద్దరం వేద్దాం ఎవడొద్దు మనం ఏం చేస్తామన్నా పుట్టిన ఎందుకు అట్లా కాదురా భయ్ నువ్వు అంతా మంచిగా మాట్లాడుతున్నావు మళ్ళీ ఎందుకు రాలేవురా ఫోన్ చేస్తే లేపుతలేడురా వీడు మళ్ళీ ఎన్నిసార్లు చేసినా వాడు ఎన్నిసార్లు చేసి నేను ఎన్నిసార్లు చేసిన చూసినా బట్ అన్న నేను జర పని మీద ఉంటానే అదే అంటున్నారా భయ్ మీ పని వద్దు మీరు ఇద్దరు ఇక నువ్వు ఈరోజు చెప్పినవరా భయ్ రేపు నువ్వు వెళ్ళిపోతావు ఉట్టిన నాకు మధ్యలో చేతిస్తే గలీ సరిపోతుంది వద్దు వెళ్ళిపోయి మంచిగా మాది మేము బంద్ చేద్దామన్నా వద్దురా భయ్ వద్దు నాకు ఏం చెప్పకూడరా భయ్ వండి వెళ్ళిపోండి ఉట్టిన ఎందుకు పోండి బిజీలో ఉండాలి బిజీ అంటే మళ్ళీ అన్న నేను రానన్నా అంటే అయిపోతుంది కదరా వస్తున్నా అన్న అని చెప్తావు ఫోన్ లేకపోతే ఎట్లా అనిపిస్తుందిరా మాకు లేపనంటే జర పని ఉండే అన్న మనం చేసుకుందాం అంటున్నా చేసుకున్నట్టు ఏం వద్దు రా బాయ్ వెళ్ళిపోయి ఇవ్వని అవసరం లేదు నాకు వీడియోలు తీసినాక నాకు ఏం చేసేది రా బాయ్ ఇప్పుడే స్టార్ట్ చేస్తున్నాం అన్న మంచిగా చేసుకుందాం అంటే మళ్ళీ మీరేమో వాళ్ళేమో అట్లా రా బాయ్ అంటే నువ్వేమో నువ్వు దగ్గర ఉంటున్నావు ఫోన్ చెప్తావు అని లేపుతావు నిన్నేమైందిరా మళ్ళీ వీడియో తీద్దామని చెప్తే నిన్న తీద్దామన్నా కానీ నేను జరిగా అది వెయ్యరది అది అర్థం చేసుకున్నా నువ్వే ఇక మనం ఏం అర్థం చేసుకుంటారా అర్థం చేసుకో అని చెప్పేసి ఇటు దాకా తెచ్చిరు వాళ్ళకి ఒకసారి ఫోనే చూద్దామా అన్న మరి లాస్ట్ ఛాన్స్ అయితే ఒకసారి ఇచ్చేసి చూద్దాం మళ్ళీ ఫైనల్ ఛాన్స్ నాకు ఇప్పుడు నేను ఇక అది ఒక్కరోజు అట్లా అయింది ఇక నేను వీళ్ళకి ఒకసారి ఛాన్స్ చూద్దాం అట్లా కాదురా భయ్ నువ్వు చెప్పేది నాకు అర్థమవుతుంది ఇప్పుడు రేపు వస్తారా భయ్ రేపు వస్తారు ఎల్లుండి వస్తారు 2-3 వీడియోలోకి వస్తారు మళ్ళా రారా భయ్ రాకపోతే ఏమవుతుంది పరిస్థితి ఇప్పుడు నువ్వు అవుతావు రెస్పాండ్ అన్న ఆ రోజు వస్తామని చెప్పారు కదా నీ ముంగడినే తోలుకొచ్చిన వీడియోలు చేస్తారు మళ్ళీ వెళ్ళిపోయారు అని చెప్పేసి నువ్వు తర్వాత మాట్లాడుతావు నేనేమన్నా మాట ఉంటుంది కదా అందు గురించి ముందే చెప్తున్నారా భయ్ ఏమున్నదో ఇప్పుడు ఎట్లా ఇప్పుడు ఒకసారి ఛాన్స్ ఇద్దామంటావా వద్దంటావా ఛాన్స్ ఇద్దామంటే కాదురా భయ్ నేను ఇప్పుడు ఎట్లా అంటే 2 వీడియోలోకి వస్తారు 3వ వీడియోకి రాకపోతే ఏం చేస్తాం మనం అడుగురా భయ్ కన్ఫామ్ ఏమో అడుగు అన్న చేద్దాము అన్ని వీడియోలు ఉంటామంటే తీసుకోదాం లేకపోతే అన్న నాకు 2 వీడియోలు కాగానే నాకు రాసుకునేది ఉంది అది ఉందంటే చేసే టైంలో చేయరు చదువుకునే టైంలో చదువుకునే ఎంజాయ్ చేసేటప్పుడు చేయరు రాబోయ్ అని చెప్పేసి అంత మంచిగా చెప్తున్నా నేను నా వీడియోలకే 2 రాబోయ్ పొద్దున్న దాకా చదవకుండా అని చెప్తలేం కదా 15 నిమిషాలు టైం ఇవ్వమంటున్నాం అన్న కాదు ఒక 15 నిమిషాలు టైం ఇస్తే అయిపోతుంది అందరి గురించి మనం ఆలోచిస్తాం మన గురించి ఇవ్వడాలి 15 నిమిషాలు టైం ఇస్తే రోజుకి వాళ్ళే మంచిగా అవుతారని మనం అనుకుంటే వాళ్ళకి ఏమి ఇస్తాం ఇగో అన్న వాళ్ళకి ఇప్పుడు ఒకసారి ఎట్లా అంటే ఫోన్ చేద్దామా ఎవరికి వాళ్ళకి చేద్దాం పోయి డైరెక్ట్ మాట్లాడు ఫోన్లో ఎట్లుంటది రా పోయి ఏమన్నా ఇప్పుడు వాళ్ళు ఏమంటే ఇప్పుడు టైం పాస్ ఇస్తే మాట్లాడుతుంది మనకు అన్నట్లు అనిపిస్తుంది వస్తామన్నా అంటారు ఇక అలా ఇటు ఆడికే స్టోరీ అవుతుంది నువ్వు డైరెక్ట్ పోయి మాట్లాడరా పోయి ఏమన్నా మాట్లాడదాం వీడియోలో వస్తామంటే ముంగ తీసుకోదాం లేకపోతే ఆపేద్దాం ఎందుకంటే ఇవ్వని గురించి లేదు ఇది ఇప్పుడు ఆడియన్స్ కూడా చూస్తారు ఆయన ప్రతి వీడియోలో ఒక్కొక్కడు రోజుకొకటి చేంజ్ అవుతారు రోజుకొకటి అదే అంటున్నా అనమాట ఏమున్నా మనం ఉండేటోళ్ళు ఉంటామా మనకే వీడియోస్ లో నాకు ఏం 10 మంది అవసరం లేదు రా 5 మంది ఉంటే చాలు అర్థమైందా వాళ్ళని కాకుండా పోయి వేరే వాళ్ళు ఎవరైనా మంచి ఉంటే పట్టుకరారా పోయి పోని వదిలేసి
మనోడు అనుకుంటే వాళ్ళు తీసుకోరా చేసిపిద్దాం మంచిగా కానీ వాడికి కానీ వాళ్ళే రావాలి వాళ్ళే చెప్పాలి సెలబ్రిటీ కారా పోయి కాదు మరి అయిపోయాం వాళ్ళకి చేసేదే మనం మంచిగా అంటే ఇక వాళ్ళ ఇష్టం ఉన్నప్పుడు మనం ఏం చేస్తాం చెప్పండి. నేను అదే అంటున్నాను ఇప్పుడు వాళ్ళకి సుధామ్ ఇక నీ మాట ఎందుకు రా పోయి వద్దంటాను నేను అయితే అనడానికి రాదు కదా ఎందుకంటే అడిగి చూద్దాం అడుగు ఒకసారి అయితే అడుగుదాం డైరెక్ట్ పోయి అడిగినాక ఏమన్నదో డైరెక్ట్ అడుగు కూర్చోబెట్టి సీరియస్ అడుగురా పోయి వస్తామంటే తీసుకుందాం లేకపోతే వదిలేసిదాం ఆడికి అంతే. ఎందుకంటే తర్వాత అయినవి అన్న నేను ఫస్ట్ వీడియోలో చేసినా కదా నన్ను ఇప్పుడు ఎందుకు వద్దంటున్నావు అంటే మనం ఏమంటాం అంతే. మళ్ళీ అందు గురించి అంటే వీడియో అయితే మనం ప్రూఫ్ గా నువ్వు వీడియో పెట్టేసిన మనం ప్రూఫ్ గా ఆల్రెడీ మనం ఉద్యోగం గురించి మాడుతున్నాం అనేది వాళ్ళకే వెళ్ళాలి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలోకి వచ్చి అరే మాకు ఎందుకు తీసుకుంటలేదు వీడియోలా అంటే ఇక వీడియో చూపేనికి వస్తుంది. నేను అదే అంటున్నాను అనమాట అందుకే అది కూడా కరెక్ట్ వీడియో కానీ ఇక మనం చేసామన్నా వాళ్ళకి ఏదో ఒకటి చేద్దాం. లేక వాళ్ళు రారు అన్న అనుకో వాళ్ళకి లైట్ ఇసుకుందాం అన్న. మనమైతే వాళ్ళ కోసం అయితే వేస్తలేము కదా లైట్ ఇసుకుందాం వాళ్ళ కోసం. ఇది ఒకసారి అడుగుతా నెక్స్ట్ వీడియో చెప్పేద్దామన్న నెక్స్ట్ వీడియోలో ఇక ఏదో ఒకటి నువ్వు చెప్పాను ఇక. సో గాయ్స్ చూసిరేమో కదా కొంతమంది వస్తారు కొంతమంది రాకొచ్చారు ఎందుకంటే నాకు బి డిస్టర్బెన్స్ అవుతుంది గల్లీలలో ఏం రా మొత్తం ఇది ఇంతగానం నింపుకుంటున్నావు ఎందుకు రా నీకు ఇవన్నీ పంచాయతీలు అవసరమా అంటే ప్రతి ఒక్కరు మాట్లాడుతారు. నేను ఎవరికి ఏమంటలే అందు గురించి వీళ్ళు బి ఒక వీడియోలు వస్తారు ఒక వీడియోలు వస్తలేరు అందు గురించి నాకు బి వీడియోలు చేయాలంటే చేయాలనిపిస్తలేదు అందు గురించి నేనే చేస్తలేను సరేనా. నెక్స్ట్ వీడియోలో మొత్తం వీళ్ళకి తెలుసుకోవచ్చు అందరికి తీసుకొచ్చినాక మాట్లాడతా ఏముంది ఏం లేదు వీడియోలు చేద్దామంటారా వద్దంటారా చెప్తా పార్ట్ 2 సరేనా గాయ్స్.